ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానపల్లె గ్రామంలో ఏడుపాయల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు। మాఘ అమావాస్యను పురస్కరించుకుని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు। దేశంలో రెండో వనదుర్గామాతగా పేరుగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు। వేకువజాము నుంచి మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం అమ్మవారిని దర్శించుకుంటున్నారు। ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం, అలంకరణ, నిత్య నివేదన అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। మంత్రపుష్పం అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు। రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు మాఘ అమావాస్య సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు। Yo, किस दूर को अटमस తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి రెండో జాతరగా పేరుగాంచినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మాఘ స్నానాల అమావాస్య సందర్భంగా ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వెచ్చేస్తున్నారు। వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు, చలువ పందిళ్ళు, అదేవిధంగా స్నానాల ఘట్టాల కాడ వాషింగ్ షవర్స్, అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి టెంట్లు, దానికి అనుగుణంగా డైరీలు ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు 130 మంది వరకు 6 సిఐలు, 6 ఎస్ఐలు, 2 సిఐలు, 1 డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి। అదేవిధంగా మా పాలక మండలి సభ్యులు, అదే మా కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి గారి సహకారంతో, సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। అమ్మవారికి వద్దకు వచ్చినటువంటి భక్తులు ఎక్కడైతే మనం షవర్స్ ఏర్పాటు చేశామో అక్కడనే భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం। ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం। కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు మా పాలక మండలి సభ్యులు, మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది। దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, హెల్త్ సిబ్బందికి, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కు, ఆర్టీసీ డిపార్ట్మెంట్కు, ఆల్ డిపార్ట్మెంట్స్కు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। అమ్మవారు ఎంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి మా పొద్దున్నే అమ్మవారిని కోరుకోవడం జరిగింది। కాబట్టి ఈ సాయంత్రం కాలంలో ఎమ్మెల్యే గారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు ఈ ప్రభుత్వానికి మంచి ఆలోచనలు ఇచ్చి ఇక్కడ పరిపాలనలో సుపరిపాలన అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వనదుర్గ మాతాకి జై।